రైతు భరోసాపై రేవంత్ సర్కార్ మాట నిలుపుకుందా? రాష్ట్రంలో సంపూర్ణంగా రుణమాఫీ అయిన ఊరుందా? రుణమాఫీని రైతులు మర్చిపోవాల్సిందేనా? రేవంత్ కి రైతుల దెబ్బ ఏంటో స్థానిక ఎన్నికల్లో రుచి చూపించబోతున్నారా? కేసీఆర్ సర్కార్ కు మించి రేవంత్ సర్కార్ పై రైతాంగం భారీ అంచనాలే పెట్టుకుంది. ఎన్నికల సమయంలో అలాంటి హామీలిచ్చారు మరి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులే గుర్తొచ్చాయి. అప్పుల తిప్పలే వల్లవేశాడు రేవంత్. ఎంపీ ఎన్నికలప్పుడు రేవంత్ కు మాత్రం అప్పులు గుర్తురాలేదు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అప్పుడు హామీలిచ్చాడు. 2 లక్షల రుణమాఫీ ఇంకా సంపూర్ణం కాలేదు. ఎక్కడ పోయినా రైతులు ఇంకా మిగిలే ఉన్నారు. మేము అర్హులమే, కానీ టెక్నికల్ ఎర్రర్స్ చూపి మాకు రుణమాఫీ కాకుండా చేశారనే ఫిర్యాదులు కోకొల్లలు. కానీ వాటిని ఇప్పుడు సర్కార్ సాల్వ్ చేసేలా లేదు, చేయదు కూడా. అసలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో పంట రుణాల మాఫీ కీలకమైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రుణ విముక్తులమవుతామని రైతులు ఆశించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబం యూనిట్ 2గా 2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామంటూ కొర్రీలు పెట్టి అర్హుల జాబితాను కుదించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను అర్హుల జాబితా నుంచి తొలగించింది. చివరికి గతేడాది ఆగస్టులో మాఫీ ప్రక్రియ ప్రారంభించింది. 4 విడతల్లో 2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసింది. వడ్డీతో కలిపి 2 లక్షల రుణం దాటిన వారికి ఇప్పటికీ రుణమాఫీ వర్తించలేదు. ఇక రైతు భరోసా సీజన్ కు 7,500 నుంచి 6,000కు పడిపోయింది. అది కూడా 2 సీజన్లు ఎగ్గొట్టినాక. ముచ్చటగా మొన్న 3 ఎకరాలకే పరిమితం చేసి మిగిలిన వారిని వదిలేశారు. కారణాలు ఎమ్మెల్సీ కోడ్ అని ఇంకా ఏదేదో చెప్పి కాలయాపన చేసి ఆ సీజన్ కు ఎండ్ కార్డేశారు. ఇప్పుడు కొత్తగా రైతు భరోసాను లాంచ్ చేస్తున్నట్టుగా బిల్డప్. రైతులతో ముఖాముఖి. ఇప్పుడు 9 రోజుల్లో 9,000 కోట్లంటూ సంబురాలు. మరి పాత బకాయిల మాటేమిటి రేవంత్ అని అడుగుతున్నారు రైతులు. మళ్ళీ 10 ఏళ్లు మేమే అంటున్నావు, ఎవరు నమ్మేది నీ మాటలు? గతంలో ఇచ్చిన హామీలు వటకెక్కించి నింద పక్కోడి మీద వేసి కాలయాపన చేస్తూ వచ్చి ఇప్పుడు మళ్ళీ మేమే 10 ఏళ్లు అంటే ఎవరు ఓట్లేసి కాంగ్రెస్ ని గెలిపిస్తారు అని కూడా నిలదీస్తున్నారు రైతులు. రైతు భరోసా సంబురాలని సర్కార్ ఎంత బిల్డప్ ఇచ్చినా రైతులు మాత్రం ఇంకా గాయాన్ని గెలికినట్టు సలుపుతున్న పాత బకాయిలను గుర్తు చేసుకుంటున్నారు. అదే కేసీఆర్ సీఎంగా ఉంటే ఇవన్నీ కారణాలు చెప్పి ఎగ్గొట్టేవాడా? ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చేవాడే కదా. మరి నిన్ను సీఎం చేసినందుకు మాకిదా పనిష్మెంట్ అనే చర్చ గ్రామాల్లో జరుగుతోంది. రేవంత్ ప్రభుత్వంపై పైకి వ్యతిరేకత పెళ్లుబుకినట్టు కనిపించకున్నా, తీవ్ర ఆగ్రహాలు ప్రదర్శించకున్నా లోలోన కుతకుతా ఉడికిపోతున్నారు. సమయం కోసమే చూస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. రేవంత్ పై రైతులకు మొదట్లోనే నమ్మకం పోయింది. అది తిరిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టమే. చూడాలి మరి. ఎగ్గొట్టిన రైతు భరోసా ఇప్పటి వరకు కానీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి రేవంత్ సర్కార్ చేతులు కాల్చుకుంటుందో లేక చెయ్యిని మరోసారి సక్సెస్ఫుల్ గా నిలుపుతుందో చూడాలి.